దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత వారంలో మనము క్రిస్మస్ అంటే వెలుగు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున క్రిస్మస్ అంటే ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ క్రిస్మస్కి సమానమైన లేకపోతే స్వరూపమైన నిజమైనటువంటి ప్రేమ కథ ఇంకొకటి లేదు. క్రిస్మస్ అంటే ఒక ప్రేమ కథ. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన లోకంలో ఉన్న మనుషుల కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ ప్రేమ కథ అనేటువంటిది చాలా అద్భుతమైంది. శిశువు పుట్టడం కంటే కూడా దేవుడే మానవాళి యొక్క పాపములను విమోచించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చాడు. అదే క్రిస్మస్. శిశువు పుట్టాడని మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. శిశువు పుట్టడం వల్ల మాత్రమే కాదు క్రిస్మస్. పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడు భూమిని అంటే భూమిలో మనుషులను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రావటం అన్నదే క్రిస్మస్ అన్నమాట. అందుకనే యోహోను గారు రాసినట్లుగా 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మాట్లాడాడు. నశించకుండా నిత్య జీవం పొందటానికి దేవుడు కుమారుడుగా లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రేమ భూమి మీదకి దిగి వచ్చిందని అర్థం. క్రిస్మస్ అంటే ప్రేమ భూమి మీదకి దిగి వచ్చిందని. మానవులు చీకటిలో పాపములో మగ్గిపోతూ ఉన్నారు భూమి మీద. కానీ దేవుడు అనంతమైనటువంటి లోకాల్లో దూరంగా ఉన్నటువంటి వాడుగా మనకి తెలుస్తుంది. అయితే మానవుడు చేరుకోలేనటువంటి ఆ సుదూరమైనటువంటి దూరములో ఉన్నటువంటి దేవుడే మానవుడు అక్కడికి చేరుకోలేడు కనుక ఆ లోకాన్ని విడిచిపెట్టి పరాన్ని విడిచిపెట్టి ఆయనే మానవుడుగా మానవులతో జీవించి వారిని విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అది క్రిస్మస్ అన్నమాట. మనకు చరిత్రలో ఒక దినం ఉంది. అదేంటో తెలుసా? చరిత్రలో ఒక గొప్ప దినము, మానవుడు చేసినటువంటి కార్యాల్లో గొప్ప కార్యం ఏంటంట, మనిషి చందమామ మీద అంటే పైకి వెళ్ళిపోయి భూమిని దాటి వెళ్ళి చంద్రుడి మీద కాలు పెట్టడం. చంద్రుడి మీద మొట్టమొదట నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి అతను పాదాన్ని మోపాడు. ఆయన పాదాన్ని మోపినప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు, హల్లెలూయా అని పలికాడట. 8వ కీర్తన చదివాడట అక్కడ. ఎందుకంటే అంతరిక్షమును దేవుని మహిమను వెల్లడి చేయుచున్నాయి, ఆయన చేతి పనులు ఆయనకు మహిమను సమకూరుస్తూ ఉన్నాయని చెప్పి ఒక చక్కటి కీర్తన చదివి అక్కడ ప్రార్థన చేశాడు మొట్టమొదట. అది చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక మానవ సంబంధమైనటువంటి గొప్ప సంఘటన. కానీ దానికంటే కూడా ఇంకా గొప్ప సంఘటన ఏదయ్యా అంటే అక్కడ సుదూరములో మానవుడు చేరుకోలేనటువంటి ఆ లోకములో ఉన్నటువంటి దేవుడే మానవుడుగా భూమి మీదకి చేరినటువంటి దినము. అదే అంతకంటే గొప్ప దినం. అదే క్రిస్మస్. అదే ప్రేమ. అదే దేవుని యొక్క జననము. అందుకొరకే మత్తయి సువార్తలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టును అని చెప్తున్నాడు. ఆయనకు యేసు అనే పేరు పెట్టును అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు శరీరధారిగానే జన్మించాడంటే లోకాన్ని ప్రేమించాడు కనుక, మానవులను ప్రేమించాడు కనుక వారందరినీ కూడా రక్షించడానికి వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ ప్రేమలో రక్షణ కూడా ఉంది కనుకనే ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఈ యొక్క ప్రేమ కథకి మూలం ఏంటయ్యా అంటే దేవుడే అని చెప్తున్నాడు. కథ వేరు, చరిత్ర వేరు. కథ కల్పించుకొని చెప్పేది, చరిత్ర జరిగిందని చెప్పేది. ఇక్కడ ప్రేమ చరిత్ర ఇది. అదేంటంటే మానవుడు చేరుకోలేనటువంటి అనంతములో నుంచి దేవుడే
ఈ భూమి మీదకి వచ్చాడు. వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు లోకమనే చీకట్లో మగ్గిపోతున్న మానవుల్ని విమోచించి తన శాశ్వతమైన వెలుగులోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించేది, అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. కనుక ఈ ప్రేమ చరిత్రకి, కథకి మూలము దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడే క్రీస్తులో మనల్ని ప్రేమించాడు. ఆ దేవుడు శాశ్వతమైన వాడు, ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆయన స్వయం సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఇదంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో మనం నిలిచుండాలని, దేవుడు తన ప్రేమను మనకు వెల్లడి చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని మాట్లాడుతున్నాడు. అంటే మనమేదో మంచివాళ్ళమని కాదు, మనమేదో ఆ ప్రేమను పొందదగిన వాళ్ళమని కాదు, లేకపోతే ఆయన మరి మన బంధువు అని, లేకపోతే ఆయన మనకేదో చేయాలనేటువంటి, లేకపోతే ఆయన మనం అర్హులమని మన దగ్గరకు వచ్చి ఆ ప్రేమను మనకి ఇవ్వలేదు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు కదా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాట? తన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎలాగ వెల్లడి చేస్తున్నాడు అంటే, మనం ప్రేమను పొందటానికి అర్హులమని కాదు, ఆ ప్రేమను పొందగలిగిన మంచి తనం అనేది మనలో లేదు. ఆ ప్రేమను మనం పొందటానికి మనలో ఏ మంచి లేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఒక మంచోడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి మనం కాసేపు ముచ్చటించి వాడికి ఏమైనా సహాయం చేసి రావచ్చు. అదే ఒక చెడ్డోడు ఉంటే ఏం చేస్తాము? వాడి జోలిపోము, వాడు ప్రక్కకి వెళ్ళాం, వాడితో మాట్లాడడం. ఎందుకంటే వాడిలో ఉన్న చెడ్డదనాన్ని బట్టి మనకే ప్రమాదం వస్తుందో అని. కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక, దేవుడు ప్రేమించేవాడు కనుక, దేవుడు తన ప్రేమను లోకానికి వెల్లడి చేశాడు కనుక, ఆ ప్రేమను ఎలాగ వెల్లడి చేశాడయ్యా అంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు. యోహాను గారు ఏమంటున్నాడు? 1 యోహాను పత్రికలో దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పాడు. ప్రేమ అనేది దేవుడు కాదు, కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు. కొన్ని పర్యాయాలు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రేమ దేవుడు కాదు అంటే ప్రేమ దేవుడు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ప్రేమ దేవుడు కాదు, కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు అనేది అది వాస్తవమైంది. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ అనేది ఆయనకున్న లక్షణాల్లో ఒకటి. అర్థమవుతుందా? ప్రేమై ఉన్నాడని చెప్పది, ప్రేమ అనేది దేవుని లక్షణాల్లో ఒకటి మాత్రమే. కానీ ఆ ప్రేమ అనేది ఆయన సారాంశం. ప్రేమ అనేది ఆయనే ప్రేమ. ఇక్కడ దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ప్రేమ అనేది ఆయన లక్షణం మాత్రం కాదు, కానీ ఆయన సారాంశం. ప్రేమ అనేది ఆయనకున్నటువంటి ఒక గుణం, ఒక క్యారెక్టర్ అది. అందుకనే ఆ ప్రేమ అనేది ఆయన యొక్క ఉనికి అని చెప్తున్నాడు మనకి ఇక్కడ. అది ఆయన తత్వం. ఆ ప్రేమ మన ఎడల ఆయన చూపించాడు. దేవుడు ప్రేమిస్తాడు, ఎందుకంటే దేవుడు ప్రేమించాలి. అవునా? దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకు? ఆయన ప్రేమై ఉన్నాడు కనుక మనం ప్రేమించాలి. మనుషులు ప్రేమిస్తారా? ప్రేమించరు. ఎవరిని ప్రేమిస్తారు? బైబిల్ ఏం చెప్తున్నాడు అంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో, మీతో ఉన్నవారిని కాదు కానీ మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, కానీ మీ శత్రువులు మీరు ప్రేమించాలని చెప్పాడు. మన శత్రువులు మనము ప్రేమించాలని చెప్పాడు. అందులోనే ప్రేమ ఉంది. కాబట్టి యేసు ప్రభువు వారు సిలువలో వేలాడుతూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? తండ్రి మీరేమి చేయించున్నారో
వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ప్రేమ అంటే క్షమించడం, ప్రేమ అంటే క్షమించడం కూడా. క్షమించలేని ప్రేమ అది ప్రేమ కాదు. కనుక దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించాలి. కారణం ఏంటంటే అది ఆయన తత్వం అయింది. దేవుడు ప్రేమించినప్పుడు అది ఆయన యొక్క వ్యక్తిత్వం. అది కనుక దేవుడు మన జీవితాల్లో ఆయన ప్రేమని వెల్లడి చేశాడు. ఎలాగంటే ఆయనే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు, వెలుగులో ఉన్నటువంటి ఆ దేవుడు భూమి మీద చీకటిలో మగ్గిపోతా ఉన్నటువంటి పాపులైనటువంటి మానవుల దగ్గరికి ఆయన ప్రేమను వెల్లడి చేయటానికి లోకానికి ఆయన వచ్చాడు. అది క్రిస్మస్ అని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ చదువుతూ ఉంటే మొదటి యోహోను పత్రికలో 4వ అధ్యాయము 7 నుంచి 9 వచ్చాయని మనం చూస్తే అక్కడ 3 ఒక సత్యాలు కనపడతా ఉన్నాయి మనకు. మనము ఒకరిని ఒకరము ప్రేమింతుము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ దేవుడు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపాడు. దీని వలన దేవుడు మనను ప్రేమించాడని ప్రత్యక్షం చేయబడింది. ఈ మాటలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో 3 సత్యాలు దాచాడు దేవుడు. ఏంటయ్యా అంటే ప్రేమ అనేది దేవుడి నుంచి వస్తుంది. ఆ ప్రేమ భూమి మీదకి వచ్చింది. ఆ ప్రేమ మనల్ని ప్రేమించి ఆ ప్రేమ ఒక విలువనిచ్చింది మనకి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ దేవుడి నుంచి కలుగుతుందని 7-8 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అన్నిటిలో కూడా మొట్టమొదటి ఏంటంట దేవుని యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటిలో ప్రేమ ముఖ్యమైనది. పౌలు గారు కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, వీటిలో ముఖ్యమైనది ప్రేమే అని చెప్తాడు. మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ జీవితానికి దేవుని బిడలగా ప్రేమ అనేది, నిరీక్షణ అనేది, విశ్వాసం అనేది మనకు కావాలి. అంటే ఈ 3 కూడా ఏది ముఖ్యమైనదయ్యా అంటే ప్రేమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే 13వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రికలో ప్రేమ గురించి ఆయన అనేకమైన విషయాలు మనకు వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ప్రేమ అనేది దేవుడి నుంచి వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అని ఈ మొదటి యోహోను పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. అసలు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేసామా? మనం సామాన్యంగా ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన చేయం. ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అది దేవుడి నుంచే వచ్చింది. అర్థమవుతుందా? ప్రేమ అనేది ఎక్కడి నుంచి రాదు, అది దేవుడి నుంచి వస్తుంది. అవునా? భార్యాభర్తల మధ్యలో కొన్ని కారణాలు బట్టి ప్రేమ కలుగుతూ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కొన్ని కారణాలు బట్టి ప్రేమ కలుగుతూ ఉంటుంది. స్నేహితుల మధ్యలో కొన్ని కారణాలు బట్టి ప్రేమ కలుగుతూ ఉంటుంది. బంధువుల మధ్యలో కొన్ని కారణాలు బట్టి ప్రేమ కలుగుతూ ఉంటుంది. అలా లోకంలో ఈ అన్ని ప్రేమల్లో కూడా ముఖ్యమైనది ఏదంటే డబ్బులు కదా. ధనం అనేది ఈ లోకంలో ఉన్న ప్రేమలో ముఖ్యమైనది. కానీ దేవుని యొక్క ప్రేమలో ఇదేది ముఖ్యమైనది కాదు. దేవుని ప్రేమలో ముఖ్యమైనది ఏదయ్యా అంటే ఆయన ప్రేమై ఉన్నాడు, అంతే. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి దేవుని వలన మాత్రమే ప్రేమ కలుగుతుంది, ప్రేమ వస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రేమలన్నిటికంటే కూడా దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది ఎంతో గొప్పది అని మనం పాట పాడతాం. అయితే ఇక్కడ ఆ ప్రేమ నిత్యముండే ప్రేమ.
ఆ ప్రేమ నిత్యముండే ప్రేమ. కానీ దేవుని ప్రేమ అనేది అది శాశ్వతమైంది. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక దేవుడి నుండే ప్రేమ వస్తుంది. అందుకొరకే క్రిస్మస్ అంటే ఏదయ్యా అంటే ప్రేమ. ఆ ప్రేమ దేవుడు వెల్లడి చేశాడు. ఆ ప్రేమని లోకానికి పంపించాడు. ఆ ప్రేమ అనేది లోకంలో చాలా అందమైనదిగా మనకి కవులు వివరిస్తూ ఉంటారు. దాన్ని కవిత్వం చెప్తూ ఉంటారు కవులు. ప్రేమ అనేది ఎంతో గొప్ప అందమైంది అండి. లవ్ ఈజ్ బ్లైండ్ అంటూ ఉంటారు కదా. ప్రేమ అనేది గుడ్డిది అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఎందుకు ప్రేమిస్తారో కూడా తెలియదు కొన్ని పర్యాయాలు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆ ప్రేమ దేవుడు లోకానికి అందించాడు. ఎలాగయ్యా అంటే ఆయన ప్రేమై ఉన్నాడు కనుక, ఆయన ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమని దేవుడు మనకు లోకానికి అందించాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమ, ఆ ప్రేమని లోకానికి ఇచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమ ఉండి ఆయనే లోకానికి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు కనుక ఎల్లప్పుడూ కూడా ప్రేమ అనేది దేవుని యొక్క ఉనికి అయి ఉన్నది. కాబట్టి ఆ సృష్టిలో దేవుని ప్రేమ కనపడతా ఉంది. మానవుని సృజించడంలో దేవుని ప్రేమ కనపడతా ఉంది. మానవుని సృజించిన తర్వాత ఆ సమస్తమైన సృష్టి మీద అధికారం ఇవ్వటంలో దేవుని యొక్క ప్రేమ కనపడతా ఉంది. కనుక ఈ సమస్తము కూడా ఎలాగొచ్చిందయ్యా అంటే దేవుని వలన వచ్చింది. ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుడు కాదు కానీ దేవుడు ప్రేమై ఉన్నాడై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు అని మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ప్రేమించిన వాడు దేవుని ఎరగనివాడు అంటున్నాడు. ప్రేమించిన వాడు దేవుని ఎరగనివాడు కనుక మనము ఆ ప్రేమను ఎరిగిన వారమై ఆ ప్రేమలో మనం నడవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు కనుక మనము కూడా ప్రేమించాలి. ఎందుకని ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 4-5 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతుంటాడు కదా, అట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఎవరండి? జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. కారణం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు. మనం పుట్టలేదు ఇంకా కదా. మనం పుట్టక మునుపు సృష్టి చేయబడింది. మనం పుట్టక మునుపు ఆదాము కూడా సృజించబడక మునిపే సృష్టి చేయబడింది. అవునా? ఆదాము ఆఖరిలో చేయబడ్డాడు. 6వ రోజున ఆదాము సృజించబడ్డాడు. 6 రోజుల పనిలో ముందుగానే దేవుడు సృష్టిని కలుగు చేశాడు. కానీ యేసు క్రీస్తు వారిలో మనలను ప్రేమించి మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని ఇక్కడ భక్తుడు మరి పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన మనలను ప్రేమించాడు, క్రీస్తులో ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమై ఉన్నాడు. కాబట్టి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రేమ దేవుడి నుంచి వస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇది మొదటి సత్యము. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన మనల్ని ప్రేమించాడు. రెండవ సత్యాన్ని మనం చూసినట్లయితే ఆ ప్రేమే భూమి మీదకి వచ్చింది అని చెప్తున్నాడు. ఆ ప్రేమ భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం చదివినట్టుగా 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము
9వ వచనంలో ఏమన్నాడు చూడండి. దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధముగా ప్రత్యక్షపరుచుచున్నాడు, మనము ఆయన ద్వారా జీవించటానికి తన ఏకైక కుమారుని లోకమునకు పంపాను అని చెప్తున్నాడు. ఆయన ద్వారా మనం జీవించటానికి ఆయన కుమారుణ్ణి ఏం చేశాడంట, ఈ లోకానికి పంపించాడు. అందులో ఏముందని చెప్తున్నాడు, ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుడు ప్రేమ కాకపోతే, దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించడు. దేవుడు లోకాన్ని ఎప్పుడో సృజించాడు. ఆ లోకాన్ని సృజించిన దేవుడు మానవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా చెడిపోయి పాడైపోయి నశించిపోతూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఆయన కుమారుని పంపిస్తాడా? పంపడు మామూలుగా అయితే. కానీ పంపించాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు కనుక. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని భూమి మీద పంపించాడు. ఎందుకు పంపించాట? మన మధ్య దేవుడు మన మధ్య ఆయన ఉన్నటువంటి విధంగా జీవించిన విధముగా మనం ఆయనలో జీవించాలని. ఎందుకు పంపించాడు అంటే ఆయనలో మనము జీవించటానికి, ఆయన ప్రేమని మనకు వెల్లడి చేయటానికి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాయబడతా ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తానని రాస్తున్నాడు. అది ఎందు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఇప్పుడు ఏమైందట, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో శరీరధారిగా నివసించాడు. ఆ కుమారుణ్ణి ఆయన మన కొరకు లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయనలో మనము జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయనలో మనం జీవించాలి. అందుకొరకే ఆయన రూపములో, ఆయన పోలికలో దేవుడు మనల్ని సృజించాడు. ఆయన పోలికలు ఆయన రూపంలో సృజించాడు కాబట్టి ఆయనలో మనం జీవించాలని కోరుకుంటున్నాడు. మనం నశించిపోయాం కాబట్టి నశించిన మనల్ని వెనక్కి రక్షించడానికే యేసుక్రీస్తు వారిని దేవుడు లోకానికి పంపించాడని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కనుక ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయన ప్రేమను వెల్లడి చేయటానికి ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఇది 2వ సత్యము అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రేమ కనపడతా ఉంది. ఆయన పంపటంలో ప్రేమ ఉంది. చెడిపోయిన వాళ్ళ దగ్గరికి, భక్తిహీనుల దగ్గరికి, పాడైపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరినైనా పంపిస్తారా? ఎవరిని పంపరు. ఎవరైనా పంపడానికి ఒకవేళ పంపుదామని చూసినా ఎవడు కూడా పోడు అక్కడికి. ఎవరు పోరు అక్కడికి. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, భక్తిహీనులు, పాపులు, నశించేవారు, భయంకరమైన జనాంగం వాళ్ళు, ఒక్కరి జనము మాట వినని వారు. అలాంటి వారి దగ్గరికి కుమారుణ్ణి పంపాలంటే ఎవరు ఇష్టపడరు. ప్రేమించే వాడి దగ్గరికి వాళ్ళ పిల్లలు పంపట్లేదు. అలాంటిది ఆయన కుమారుని ఇక్కడికి పంపడానికి అసలు ఇష్టపడరు. కానీ దేవుడు ఆయన ఏక కుమారుణ్ణి భూమి మీద పంపించాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమై ఉన్నాడని తెలియచేయటానికి. ఆయన తన కుమారుడైన ఏక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనము జీవించాలని కోరుతా ఉన్నాడు. ఆయన ద్వారా మనం జీవించాలని ఆయన కోరుతా ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ త్రిత్వం అనేది ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రిలో కుమారుడు, కుమారుడులో పరిశుద్ధాత్ముడు. తండ్రి కుమారుడు తండ్రి కుమారుల్లో ఉన్నాడు కదా. ఏకమై ఉన్నారు, అందరూ కూడా ఏకమై ఉన్నారు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద ఆయన జీవించాడు. అందులో ప్రేమ ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది అని చెప్తున్నాను. ఆ ప్రేమని మనము కలిగి ఉండాలి. ఆ ప్రేమలో మనము సంతోషించాలని ఆయన లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే చీకటిలో ఉన్నాం కాబట్టి, మరణ అంధకారంలో ఉన్నాము కనుక సంతోషము, సమాధానము, ఆనందం అనేది లేకుండా
నాశనానికి చేరువై ఉన్నాము కనుక మన జీవితాల్లో వెలుగునివ్వటానికి, మన జీవితాల్లో జీవాన్ని ఇవ్వటానికి, మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వటానికి, మన జీవితాల్లో మరి ఆయన ప్రేమని ఇవ్వటానికి ఆయన లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు అని మనకి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకొరకే దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమే శిశువుగా కాకుండా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది, శరీరధారిగా మన మధ్యలో నివసించింది. అందులో దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది. ఆ ప్రేమ ఏదయ్యా అంటే క్రిస్మస్ అని చెప్తున్నాం. మూడో సత్యాన్ని మనం చూస్తూ ఉంటే కింద 10వ వచనంలో రాస్తున్నాడు కదా, దేవుడు మానవుల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన కుమారుని పంపించాడు, అంతేగాని మానవులు దేవుడిని ప్రేమించాడని ఆయన కుమారుని పంపలేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు ఏమని, దేవుడు మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా తన కుమారుని పంపారు. ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్పాడు. ఇందులో ప్రేమ ఉంది, మనకి ప్రాయశ్చిత్తం కలిగించాలి. ప్రేమించాడు కాబట్టి మనకున్న వాటన్నిటిని కూడా తీసివేయాలి. అవునా? పౌలు గారు 1 కొరింథీ 13లో చెప్పినట్టుగా ప్రేమించాడు కాబట్టి సహించాలి కదా. అక్కడ చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కొండలను పెకిలించగలిగిన గొప్ప పరిపూర్ణమైన విశ్వాసం గలవాడినైనా సరే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని చెప్తూ అప్పుడు అంటాడు కదా, ప్రేమ ఎలాంటిదంట, ప్రేమ దీర్ఘకాలము సహించేది, ప్రేమ దయ చూపించేది, ప్రేమ మత్సరపడనిది, ప్రేమ డంబముగా ప్రవర్తించినది, ప్రేమ ఉప్పొంగనిది, ప్రేమ అమర్యాదగా నడుచుకోనిది, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారమునకు మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. హల్లెలూయా. ఏమన్నాడు చూసారా? యేసుక్రీస్తు వారు ప్రేమై ఉన్నాడు కనుక, దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమని దేవుడు లోకానికి పంపించాడు మానవ శరీరంతో. ఎందుకయ్యా అంటే ఆయనలో మనం జీవించాలని, అందులో ప్రేమ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎందుకు పంపించాడయ్యా యేసుక్రీస్తు వారి లోకానికంటే ఆయన ద్వారా మనకి విమోచన కలిగించడానికి, ఆయన ద్వారా మనకి విడుదల కలిగించడానికి, ఆయన ద్వారా మన జీవితాలకి మేలు కలిగించడానికి. అదేదయ్యా అంటే ప్రేమ లేకుండా ఉండి ఎన్ని మాట్లాడినా కానీ అందులో ఉపయోగం లేదు. యేసుప్రభువు వారు కూడా ఒక మాట చెప్పాడు, చలికి గడగడా ఉనుకుతూ ఉంటే, ఆకలితో అలమడించిపోతూ ఉంటే, రోగంతో ఉండి బాధపడుతూ ఉంటే, బాబు నువ్వు లోపలికి వెళ్ళి దాక్కోయా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అన్నం తినేయా, ఏంటి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోయా, మందులు తెచ్చుకోయా అని చెప్పామనుకో వాడికి చాలా కోపం వస్తుంది. అదే వాడి దగ్గరికి వెళ్ళి చలిగా ఉన్నవాడికి నువ్వు గౌక్కలేదు ఒక చిన్న గుడ్డ ముక్క వాడి మీద కప్పావనుకో, ఓ దుప్పటి కప్పావనుకో వాడి మీద, ఎలా ఉంటుంది? వాడు 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. ఎందుకు? చలిలో గడగడా ఒరిగిపోతూ ఉన్నాడు, ఆకలితో కడుపు పట్టుకొని అలమటించిపోతూ ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళి అన్నం తినచ్చు కదరా అనకుండా వాడికి కొంచెం భోజనం ఇచ్చామనుకో, వాడు అది తీసుకొని నీకు దండం పెట్టి 2 చేతులతో ఆ ఆకలి తీర్చుకుంటాడు. రోగంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికైనా పోయా చూపించుకొని లేదా చచ్చిపోతా ఉన్నావు అనుకో బాధపడతాడు. కానీ వాడికి నువ్వు ఏదన్నా తెచ్చి ఇచ్చినట్లయితే వాడు సంతోషపడి నీకు దండం పెడతాడు. అదే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కదా. కాబట్టి మన జీవితాల్లో మనము ప్రేమని కనపరచాలి కానీ ప్రేమతో మాట్లాడకూడదు. అర్థమైందా? కొంతమంది ప్రేమగా మాట్లాడతారు, మాటల్లోనే ప్రేమ, చేతుల్లో ప్రేమ అనేది ఉండదు. కనుక దేవుడికి చెప్తున్నాడు కదా, దేవుడు మాటలతో ప్రేమించలేదు,
దేవుడు మాటలతో ప్రేమని కనపరచలేదు, కానీ దేవుడు తన కార్యముల ద్వారా దేవుడు మనకి తన ప్రేమను చూపించాడు. ఎలాగా? ఆయన ఏక కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. ఆయనలో మనము జీవించాలని కోరుకున్నాడు. ఆయన ద్వారా మనము రక్షించాలని కోరుకున్నాడు. అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? 750 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభువారు జన్మించక ముందు యెషయా ద్వారా ప్రవచించబడింది. ఏం చెప్పాడు? ఆయనకి ఇమ్మానుయేలు అని పెట్టాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉంటాడని. ఆ తర్వాత తల్లిదండ్రులకి దేవదూత చెప్పింది ఏమని? యేసు అని పేరు పెట్టమని. పుట్టక మునిపే యేసు అని పేరు పెట్టమంది. ఎందుకో తెలుసా? యేసు అంటే రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షిస్తాడు. అందుకనే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును, రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా మూల భాషలో రక్షకుడు అని అర్థం ఉంది. కనుక ఇక్కడ ప్రేమగా మాట్లాడే దేవుడు ప్రేమను చూపించాడు. అర్థమవుతుందా? ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను ఎలా చూపించాడయ్యా అంటే ఆయన ప్రియకుమారుడిని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి రక్షణ విమోచన కలిగించాడు. ఎలా తెలుసా? చివరికి సిలువకు అప్పగించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. సిలువకి అప్పగించడానికి వెనుకాడలేదు. అందుకనే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు ఏమని చెప్తా ఉంటాడు? ఆయన రిక్తుడుగాను దాసుడుగాను తనను తాను తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకుంటా? సిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది. అందుకొరకే క్రిస్మస్ అంటే ప్రేమ. అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే ప్రేమ. ప్రేమ లేకపోతే క్రిస్మస్ లేదు. అందుకనే క్రిస్మస్ రోజున శాంటా క్లాస్ వచ్చి ఏం చేస్తాడు? బహుమతులు ఇస్తూ ఉంటాడు. అండి, బహుమతులు ఇస్తాడు. అందులో ప్రేమ ఉంది. కనుకనే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆయన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి ఆయన పంపించాడు. యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. యోహాను సువార్త 13వ మరియు పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అని చెప్తున్నాడు. అంటే పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి వెళ్ళగలిగిన వాడు ఎవడు లేడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చేశాడు? తన బృందంతో చంద్రుడి మీదకి వెళ్ళాడు. చంద్రుడి మీదకి వెళ్ళి ఉండిపోయాడా? ఉండలా. కొన్ని క్షణాలు ఉన్నారు వాళ్ళు అంతే. అక్కడ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే అక్కడ బతకలేరు, వాళ్ళు చచ్చిపోతారు. పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి వెళ్ళినవాడు మరెవడు లేడు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఏక కుమారుడు తప్ప. ఎందుకు ఆయన పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడయ్యా అంటే